ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన కృప మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టేది కాదు. కృప కలిగిన ప్రభు ఈరోజు నిన్ను లేవనెత్తాలని, నిన్ను ధైర్యపరచాలని, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలని తన చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ఆయన వాక్కు ద్వారా మీరు బలపరచబడుతున్నారు నమ్ముతున్నాను. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు ఏ విషయంలో అయితే సఫర్ అవుతున్నారో, ఏ విషయంలో అయితే నలిగిపోతున్నారో, ప్రతి దాని గురించి కూడా ప్రతిరోజు ప్రభు మాట్లాడుతున్నారు. అనేక మంది నాకు తెలియజేస్తున్నారు, అమ్మ నేను దేని గురించి అయితే సఫర్ అవుతున్నానో దేవుడు నాతోనే మాట్లాడారు, ఆ విషయాన్ని నాకు తెలియజేశారమ్మా అని. అవును, దేవుని మాట రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. తప్పకుండా ఆయన మీతోనూ నాతోనూ కూడా మాట్లాడతారు. కాబట్టి దేవుని వాక్కును ఉన్నట్లుగా నమ్మండి, మీ జీవితంలో పొందుకోబోతున్నారు. అంతేకాకుండా మీరు ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే తప్పకుండా మీకు ప్రతి ప్రార్థన విన్నపమును తెలియచేయండి. మీ అందరి కొరకు మానక ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని చేతులకు మిమ్మల్ని అందరిని అప్పగిస్తున్నాను. ఆయన చేతులు మీ జీవితంలో నూతన సృష్టిని చేయగలుగుతాయి. ఆయన మాట మీ జీవితంలో లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తుంది. అందువల్ల దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ రోజంతా ఆ మాటే మిమ్మల్ని నడిపిస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన మాట ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆదియందు దేవుడు వెలుగు కమ్మని పలికారు, వెలుగు కలిగింది. ఈరోజు చీకటిగా ఉన్న నీ జీవితాన్ని కూడా వెలిగించాలని నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా వెలుగు కమ్మని పలుకుతున్నాడు. ఈ ఉదయాన మీరు ఏ చీకటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏ భయంకరమైన అంధకారము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను ఆవరించి ఉంది, ఏ భయంకర చీకటిలో మీరున్నా, నీ కుటుంబం ఉన్నా, ఎంత మాత్రమూ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ జీవితంలో నీ పరిస్థితులు నీకు కనబడినట్లుగా, తెలిసి తెలియనట్లుగా చీకటిలో, అంధకారంలో, నడవలేని స్థితిలో, వెళ్ళలేని స్థితిలో, మార్గం కనబడని స్థితిలో మీరున్నారేమో. అయితే ప్రభు కోరుకునేది నీవెప్పుడు కూడా నీకు తెలియని పరిస్థితులు నీకు ఉండకూడదని, చీకటిలో నీవు నడవకూడదని కోరుకుంటున్నారు. స్పష్టత లేని జీవితాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. నీ జీవితంలో అన్ని విషయాల్లో స్పష్టత నువ్వు కలిగి ఉండాలని, వెలుగులో నీవు నడవాలని దేవుడు కోరుతూ ఉన్నారు. నీ జీవితంలో కొన్ని విషయాలు నీకు కనబడినట్లుగా, చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళి నీ మార్గం ఉండడం వల్ల నీ జీవిత ప్రయాణము సాఫీగా సాగడం లేదేమో. ఈ చీకటిలో నేను ఎలా నడవాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ చీకటి పరిస్థితులను బట్టి నీ జీవితంలో సమయమంతా వృధా అవుతూ, ధనమంతా వ్యర్థమైపోతూ, నీ జీవితంలో అనేకమైనవి నువ్వు కోల్పోతూ ఉన్నావేమో. అందుకే ప్రభువు నీ జీవితంలో అటువంటి పరిస్థితి నీకు ఉండకూడదని, స్పష్టత లేని పరిస్థితులు నీ జీవితంలో ఉండకూడదని, ఆత్మీయంగా నువ్వు స్పష్టత కలిగి ఉండాలని, నీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా నువ్వు స్పష్టత కలిగి ఉండాలని, నీ జీవితంలో ప్రతి విషయంలో ఒక స్పష్టమైన మార్గాన్ని నువ్వు కలిగి ఉండాలని, నీ యొక్క మార్గాన్ని, నీ పరిస్థితులను నువ్వు స్పష్టంగా చూడగలగాలని దేవుడు కోరుతున్నాడు. తెలిసి తెలియని స్థితిలోనే, కనబడని స్థితిలోనే, గ్రహించలేని స్థితిలోనే, ఏం చెయ్యాలో తోచని స్థితిలోనే నీ జీవితం కొనసాగాలని దేవుడు కోరుకోవడం లేదు. ఆయన నీ జీవితంలో ఒక స్పష్టత ఇవ్వాలని, నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా స్పష్టమైన మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలని, నీ వెళ్ళే మార్గము నీకు స్పష్టంగా కనబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆదియందు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది, అది మంచిదైనట్లుగా ఆయన గ్రహించారు.
ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి వెలుగును నీకు దయచేయాలని, స్పష్టమైన వెలుగును నీవు కలిగి ఉండాలని, మర్మాలతో నీ జీవితము అర్థం కాని విధంగా ఉండకూడదని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆనాడు ఆజ్ఞాపించి వెలుగు కలుగజేశాడు. వెలుగు కమ్మని ఆజ్ఞాపించగా వెలుగు కలిగింది. ఈరోజు అదే వెలుగును ఒక వాగ్దానంగా కూడా నీవు అడిగితే, అయ్యా ఆనాడు వెలుగు కలుగు చేసింది నీవే కదా, నీవు వెలుగు కలుగు చేస్తేనే కదా ఈ వెలుగు సృష్టించబడింది. ఈరోజు నా జీవితం ఏంటో నాకు తెలియడం లేదయ్యా, నా జీవితంలో స్పష్టత లేదు, చీకటిలో నేను బ్రతుకుతున్నానయ్యా, ఎటు వెళ్ళాలో నాకు తోచడం లేదు, నా గమ్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు, చీకటిగా ఉంది. కాబట్టి నాకు మరలా నీ వెలుగును కలుగు చేయండి, నా జ్ఞానాన్ని వెలిగించండి, నా హృదయాన్ని వెలిగించండి. నా జీవితంలో నేను సులువుగా ముందుకు సాగడానికి నా మార్గాన్ని వెలిగించండి తండ్రి. చీకటిగా ఉన్న నా మార్గంలో నీ వెలుగు నాకు దయచేయండి. సులువుగా నేను ముందుకు సాగడానికి నేను ఏం చేయాలో నా జీవితాన్ని నాకు చూపించండి, నా గమ్యాన్ని నాకు చూపించండి, నా భవిష్యత్తును నాకు చూపించండి. ఆధ్యాత్మిక వెలుగు నాకు దయచేయండి అయ్యా. ఆత్మీయంగా నన్ను వెలిగించండి అయ్యా. మానసికంగా వెలిగించండి, ఆర్థికంగా నన్ను వెలిగించండి. స్పష్టత లేని నా జీవితానికి, భవిష్యత్తు ఏంటో తెలియని నా జీవితానికి, అంధకారంగా ఉన్న నా జీవితానికి వెలుగును దయచేయండి అయ్యా అని నీవు గనుక ఆయన్ని అడిగితే, ఆనాడు వెలుగును కలుగు చేసిన ప్రభు ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప వెలుగును కలుగు చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అడగండి. మీరు అడిగితే నీ ఉద్యోగంలో ఆయన ఒక క్లారిటీ నీకు ఇవ్వబోతున్నాడు. మీ భార్యాభర్తల జీవితంలో ఒక క్లారిటీ నీకు ఇస్తాడు ఆయన. నీ బిడ్డల భవిష్యత్తుని గురించి ఒక క్లారిటీ నీకు ఇస్తాడు ఆయన. స్పష్టమైన చూపును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏది చేస్తే ఏదవుతుంది, ఎలా వెళ్తే ఎలా జరుగుతుంది, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదనే ఒక స్పష్టతను దేవుడు నీకు దయచేస్తాడు. నీ భవిష్యత్తు నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు, మంచి చెడులు నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. ఇదంతా కూడా ఆయన వెలుగులో మాత్రమే నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. కాబట్టి అయ్యా నా మనోనేత్రాలు తెరవండి, ఆత్మీయంగా నన్ను వెలిగించండి. నీ వాక్యపు వెలుతురులో నేను ముందుకు సాగడానికి, నీ వెలుగులో నేను ముందుకు అడుగులు వేయడానికి నాకు సహాయం చేయండి అని అడిగితే, ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడు ఆయన. ప్రస్తుతం నీవు ఎంత చీకటిలో నడుస్తున్నా కూడా భయపడొద్దు. అంధకార పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా భయపడొద్దు. నీ ఆరోగ్యం అంతా అంధకారంగా ఉన్నా భయపడొద్దు. నీ బిడ్డల భవిష్యత్తు అంధకారంగా ఉన్నా భయపడొద్దు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఉద్యోగ పరిస్థితులు, మరి ముఖ్యంగా నీ ఆత్మీయ స్థితి ఎటు వెళుతుందో తెలియని పరిస్థితిలో నీవు ఉంటే ఎంత మాత్రం భయపడొద్దు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని వెలిగించాలని, నీ జీవితంలో ఆయన వెలుగుతో నింపాలని కోరుతున్నాడు. ఆయనను హృదయపూర్వకంగా అడగండి. అయ్యా నా జీవితాన్ని వెలిగించండి అయ్యా, ఈ చీకటి బ్రతుకు నాకు వద్దు తండ్రి, ఈ భయంకరమైన చీకటి నన్ను ఏలుతుందయ్యా, భయంకరమైన పాపపు చీకటి నన్ను ఏలుతుందయ్యా, భయంకరమైన చీకటి శక్తుల ప్రభావం నేను కలిగి ఉన్నాను, నా కుటుంబాన్ని చీకటి శక్తులు ఏలుతున్నాయి, నా బిడ్డలను చీకటి శక్తులు ఏలుతున్నాయి, వాటన్నిటి నుండి నాకు విడుదల కావాలయ్యా అని నీవు కనుక నిజముగా మొరపెడితే, నిజముగా అడిగితే అద్భుతకరంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన వెలిగించబోతున్నాడు. ఈ వాక్యంలో ముందు వచ్చిన మనం చదివితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పని కమ్మి ఉండెను అని వ్రాయబడింది. నిజంగా దేవుని శక్తి, దేవుని మాట ఎంత గొప్పదంటే, శూన్యమైన పరిస్థితిలో, నిరాకారంగా ఉన్న పరిస్థితిలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఈరోజు నీ జీవితంలో ఎంత చీకటి అలుముకున్నా, కటిక చీకటిలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా, నీ జీవితం నిరాకారంగా శూన్యంగా ఉన్నా, నీ జీవితం కంప్లీట్గా డార్క్నెస్లో ఉన్న, చీకటిలో ఉన్న ఆయన కనుక ఒక్క మాట పలికితే, నీ జీవితంలో వెలుగు కమ్మనైన పలికితే చాలు, నూతనమైన వెలుగు నువ్వు పొందుకుంటావు. అద్భుతకరమైన వెలుగుతో నీవు నీ కుటుంబము నింపబడతారు. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత భయంకరమైన చీకటిలో ఉన్నా భయపడొద్దు. దేవుని మాట కొరకు ఎదురు చూడు. అయ్యా నా జీవితంలో కూడా ఒక మాట పలకండి, ఈ భయంకరమైన చీకటి నేను భరించలేకపోతున్నానయ్యా, చీకటి పరిస్థితులు నేను భరించలేకపోతున్నాను, ఈ పాపం ఇక నాకు వద్దయ్యా, నీకు ఇష్టం లేని ఈ మార్గము నాకు వద్దయ్యా, ఈ చీకటి మార్గములో నేను నడవలేనయ్యా, నా జీవితంలో ఒక మాట పలకండని, ఒక మాట సెలవేయండని నీవు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, నీవు అడిగితే, గాఢాంధకారపులో నువ్వు సంచరిస్తూ ఉన్నా,
చీకటి లోయలను సంచరిస్తున్న భయపడొద్దు. ఆయనే దిగి వచ్చి చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలుగుతో నింపబోతున్నాడు. వాగ్దాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి యొక్క దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. చీకటి జీవితాలు కలిగి ఉన్నా భయపడొద్దు. ఏ డార్క్నెస్ మీ జీవితంలో ఉన్నా భయపడొద్దు. అది ఎంత కఠినమైనదైనా భయపడొద్దు. ఇక ఈ చీకటి పోదు అనే స్థితిలో మీరున్నా భయపడొద్దు. శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని, నిరాకారముగా చీకటిగా ఉన్న నీ జీవితాన్ని తిరిగి నూతన వెలుగులతో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నింపుతానని వాగ్దానం చేశారు. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారు ఎంత చీకటిలో ఉన్నా, పూర్తి చీకటి వారి జీవితాన్ని అలుముకున్నా ఈరోజు వారిని వెలుగుతో నింపుతున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ, మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ వారి జీవితంలోని ప్రతి చీకటిని కూడా మీరు తొలగించినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరిచి, వారు వెళ్ళే ప్రతి మార్గములు నీ దూతలను తోడుగా ఉంచి, వారి ప్రయాణాలను మీరు సక్సెస్ చేసి, వారి పనిపాట్లను మీరు సక్సెస్ చేసి, వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి, వారి వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండి, వారి చేతి పనుల్లో మీరు తోడుగా ఉండి, వారి చదువుల్లో మీరు తోడుగా ఉండి, వారి ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి, వారు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్తున్నా ప్రతి స్థలంలో కూడా మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని మీ బలమైన శక్తి కలిగిన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంత భయంకరమైన చీకటి నీ జీవితంలో ఉన్నా ఎంత మాత్రం ఇక భయపడొద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈరోజు నీ జీవితంలో మాట ఇచ్చారు, వెలుగు కమ్మని పలుకుతున్నానని. కాబట్టి దేవుని వెలుగు కొరకు అడగండి. ఆయన వెలుగులో గొప్ప భవిష్యత్తుని మీరు పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.